పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చీటీ చిరిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి కోర్టులోకి బాల్ చేరింది. జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరిపోయేటువంటి వార్త గవర్నర్ గారి ఆదేశాల ద్వారా రాబోతా ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డికి చీటీ చిరిగేటువంటి పరిస్థితి ఏం రాబోతోంది, గవర్నర్ గారు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తి 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా రాలేదని చెప్పి అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతూ ఇంకా నీతిమాలినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈరోజు విశేషం ఏంటయ్యా అంటే, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి ఒక సంచలనమైనటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి తుత్తర తీరిపోయేటువంటి అంశం ఇవాళకి 6 సంవత్సరాల క్రితం జరిగింది. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత పాశవికంగా తన ఇంట్లో పులివెందులలో హత్య గావింపబడిన రోజు. సరే, ఇదంతా జనాలందరికీ తెలుసు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అంతకుముందు సిట్టు నడిచింది. ఆ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని ప్రజలకు తెలుసు. కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు చంపారో కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు బోరు కొట్టేస్తా ఆ విషయం చెబితే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దాని మీద తేల్చేశారు. కడప ప్రజలకు తెలుసు, పులివెందుల ప్రజలకు తెలుసు, రాష్ట్రం అంతా కూడా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి మరొక అప్డేట్ ఏంటయ్యా అంటే, వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కేసులో నిందితులకు ఇంకా శిక్ష పడలేదు, ఇంకా విచారణ పూర్తవ్వలేదు, ఇంకా ట్రైలే మొదలవ్వలేదు అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉంటాం అనేది విషాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతను స్వయంగా ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణం జగన్మోహన్ రెడ్డిని బాధించుంటే నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదా డిమాండ్ చేయాలి ఆ హత్య కేసులో ఉన్నటువంటి హంతకులను శిక్షించమని. కానీ సునీతారెడ్డి గారు ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలవటం జరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల విచారణ సరిగా జరగట్లేదు. దీని విచారణ త్వరితగతిన జరగాలి. పైగా అత్యంత దారుణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనుకో వైసీపీ వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరం ఆపరేషన్ ఒకే రకంగా ఉంటుంది. ఒక తప్పు చేయటం, ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం మరిన్ని తప్పులు చేయటం. అలాగే గతంలో పరిటాల రవీంద్ర గారిని చంపించడం, ఆ తర్వాత ఆ నిందితులను చంపడం అనేది ఒక సిరీస్లో జరిగింది. అది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించి 6 సంవత్సరాలు అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి అనేక మంది, ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నవాళ్ళు, నిందితులుగా ఉన్నవాళ్ళు, సహనిందితులుగా ఉన్నవాళ్ళు దాదాపు 6 మంది, 6 సంవత్సరాలు 6 మంది అంటే సంవత్సరానికి ఒకరు. ఈ రకంగా ఈ కేసు విచారణ ఇలాగే కొనసాగుతూ ఉంటే మరొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే మరొక 5 మందో 10 మందో పోయేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా అనుమానాస్పదంగా, సడన్గా. సరే, వయసు అయిపోయినటువంటి ఒకరిద్దరు మరణించడం అంటే కాస్త ఆలోచించి వచ్చాము. కానీ ఏకంగా వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్ళలో ఉన్నటువంటి ఆ కుర్రాడు అనుమానాస్పదంగా అనారోగ్యంతో మరణించడం అనేది చాలా అనుమానాస్పదమైనటువంటి అంశం. అదేవిధంగా గంగాధర్ రెడ్డి మరణం కూడా అనుమానాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారు రోజు డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరణం అనుమానాస్పదం. వాచ్మెన్ రంగన్నపై విషప్రయోగం జరిగిందనేటువంటి ఆలోచనతో ఇవాళ అతను ఖననం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అతను రీపోస్ట్ మార్టం అతని బాడీకి చేశారు అంటే ఖచ్చితంగా బలమైనటువంటి అంశాలు అందులో ఇవిడి ఉన్నాయి. అయితే ఈ కేసు మాత్రం ముందుకు పోవట్లా. గతంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సింది. సరే, అవినాష్ రెడ్డితో ఆగదు అది. అక్కడి నుంచి భారతిరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి వార్తల వల్లనే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకున్నాడు. ఆనాడు శాంతి భద్రతల సమస్య సృష్టించి కర్నూలులో అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఇది కడప పులివెందుల ప్రజలకు కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 30,000 మెజార్టీ తగ్గింది. అవినాష్ రెడ్డి 4-5 లక్షలతో గెలిచేవాడు కాస్త 60,000కు పరిమితమయ్యాడు. సరే, నయానో భయానో, కులంతోనో, మతంతోనో, డబ్బుతోనో, అధికారంతోనో ఆ మాత్రమైనా వచ్చింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే, ఉప ఎన్నికలు వస్తే పులివెందులకి అక్కడ తెలుగుదేశం గెలుస్తుందనేటువంటి పరిస్థితి ఏర్పడడంతో భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల నామకే వస్తూ గవర్నర్ గారి ప్రసంగం సందర్భంలో అసెంబ్లీకి రావటం, అక్కడ కరెక్ట్గా 11 నిమిషాలే ఉండిపోవటం. ఏందో ఈ 11 కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. దాన్ని పెద్ద నంబర్గా చేసేసి దాన్ని ఫ్యాన్సీ నెంబర్గా మార్చేయడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి సునీతారెడ్డి గారు తన పోరాటాన్ని మరింత వేగం చేశారు. ఆల్రెడీ సునీతారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, హోంమంత్రి గారిని కలిశారు, ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఢిల్లీ వెళ్ళి కలిసి ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఆవిడ కోర్టులో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే న్యాయ వ్యవస్థ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అనుకో
కులాలు అంటగడతారు, పార్టీలు అంటగడతారు, ఇష్టం వచ్చినట్టు పూర్తి తిడతారు. కానీ న్యాయస్థానాలతోనే జరుగుతుందనేటువంటి బలమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము న్యాయస్థానాలకి అవసరమైతే కొన్నిసార్లు ఈ రకంగా జరగటం ప్రజల్లో కొంత విశ్వాసం సన్నగిలుతుందని సూచిస్తాం తప్ప, మాట్లాడతాం తప్ప ఎప్పుడు కూడా న్యాయస్థానాలని, న్యాయమూర్తుల్ని దూషించేటువంటి విధానానికి ఎప్పుడు పోము, భవిష్యత్తులో కూడా పోము. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొన్నిసార్లు కొన్ని కేసుల విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది. దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఆ కేసు విచారణ సాగుతూ ఉంది. తేలట్లా. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక 5-6 సంవత్సరాలుగా న్యాయస్థానానికి కూడా వెళ్ళట్లా, విచారణకు కూడా హాజరవ్వట్లా. అదేవిధంగా కోడికత్తి కేసు ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇటువంటి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా సిబిఐ కానీ, ఆయా సంస్థలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, ఖచ్చితంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ గారు కూడా ఈ కేసు విషయంలో ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు తప్పదు.